ఇవాళ మీకు ఒక రెసిపీ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే జనరల్గా జిమ్కి వెళ్ళేటప్పుడు మనం హై ప్రోటీన్ ఫుడ్ కావాలనుకుంటాం కదా. సో దానికి సత్తు అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఎక్కువ నార్త్ ఇండియాలో యూజ్ చేస్తారు. ఇది వచ్చి 100 గ్రామ్స్లోనే మీకు ఆల్మోస్ట్ 23 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది అనమాట. సో మనం కావాలంటే దీంతో జ్యూస్లా చేసుకోవచ్చు, లేదంటే ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చెప్తాను. ఉల్లిపాయలు కట్ చేసుకున్నా, పచ్చిమిరపకాయలు 2 కట్ చేసుకున్నా. సో ఇందులో ఒక 50 గ్రామ్స్ లేదా ఒక 100 గ్రామ్స్ వేసుకుంటే 23 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది కాబట్టి ఇది వేసుకుంటాం అనమాట. ఇది శనగపిండి లాగే ఉంటుంది, కానీ శనగపిండి కాదనమాట. వేరే టైప్ శనగలతో ఉంటుంది. బ్లాక్ కలర్ కోటింగ్ శనగలు ఉంటాయి కదా, అలా దాంతో ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో ఇప్పుడు నేను గుడ్డు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఆఫ్టర్ వర్కౌట్ ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో గుడ్డు యాడ్ చేసుకున్నాను. దాంట్లో ఇప్పుడు చిన్నగా కొంచెం పించ్ పసుపు, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఒక లైట్గా ఒక ½ స్పూన్ కారం, అండ్ సాల్ట్ కూడా తక్కువ వేసుకుంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే మజిల్ బిల్డింగ్లో మనం డిహైడ్రేట్ అయిపోకుండా ఉండాలంటే తక్కువ సాల్ట్ యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇదంతా కలుపుకుని అప్పుడు మనం దీన్ని ఆమ్లెట్ కింద వేసుకోవచ్చు అనమాట. సో ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని దీన్ని స్టవ్ మీద వేసుకుంటే సరిపోద్ది. నాకు ఉల్లిపాయలు ఎక్కువ ఇష్టం కాబట్టి నేను పెద్ద పెద్దగా కట్ చేసి వేసుకున్నాను. ఇది ఒక 1 మినిట్ అయిన తర్వాత మనం మళ్ళీ వెనక్కి తిప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ పిండి ఏంటంటే మనం డైరెక్ట్గా కూడా తినేచ్చు, ప్రాబ్లం లేదు. కానీ కొంచెం ఇలా ఫ్లవర్ఫుల్గా ఉప్పు కారం అది వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాను అనమాట.